మనం కొన్న గున్న ఏనుగు రిపేర్లకు ఎంత డబ్బు ఖర్చు అయ్యిందో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. బండికి మేజర్ అంటే అదే మామ పెద్ద పెద్ద రిపేర్లు అయితే ఏమి లేవు. జస్ట్ ఆయిల్ సర్వీసులు, దాంతో పాటు చిన్న చిన్న రిపేర్లు మాత్రమే ఉన్నాయి. చిన్న ఏనుగు అంటే టాటా ఏసీనే మామ. మా ఏరియా సైడ్ అందరూ దీనిని చిన్న ఏనా అంటారు. చిన్న ఏన అంటే చిన్న ఏనుగు అన్నమాట తెలుగులో. కాబట్టి నేను కూడా అలాగే పిలుస్తున్నా. ఇప్పటి వరకు బండి అయితే 26,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. దీని పాత ఓనరు ఆయిల్ సర్వీస్ ఎప్పుడు చేశారో ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఇంజిన్ ఆయిల్ తో పాటు గేర్ బాక్స్ ఆయిల్, హౌసింగ్ ఆయిల్, అలాగే రేడియేటర్ కూలెంట్ ను కూడా మార్చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యా. మన కడుపుకి అన్నం పెట్టే బండిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అనే విషయము మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఇంజిన్ కోసం అయితే 5W30 ఆయిల్ అయితే యూజ్ చేశా. ఇంకా గేర్ బాక్స్ అలాగే హౌసింగ్ కోసము ప్రీమియం పర్ఫార్మెన్స్ XTG ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం. మెకానిక్ అన్నతో పాటు మనోహర్ కూడా చిన్న చిన్న రిపేర్లు అయితే చేసేస్తున్నాడు. మామ బండి తోలేటప్పుడు క్లచ్ తొక్కుతాం కదా, అప్పుడు హార్డ్ కనిపిస్తుంది అనేసి క్లచ్ వైర్ ని కూడా మార్చేసాము. రేడియేటర్ లో కూలెంట్ తో పాటు డిస్టిలేటెడ్ వాటర్ ను కూడా యూజ్ చేసాము. ఈ వాటర్ దాంతో ఎందుకు మిక్స్ చేస్తారు మీకు గనికి తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. మెకానిక్ షెడ్ లో పనంతా అయిపోయింది. ఆయిల్ అండ్ సర్వీస్ చార్జెస్, ఇంకా బండికి మడ్ గార్డ్ మ్యాట్లు, అలాగే సైడ్ మిర్రర్, చివరిగా క్లచ్ కేబుల్, దాంతో పాటు ఆయిల్ ఫిల్టర్ మొత్తం కలిపి 6,220 రూపాయలు అయితే అయింది మామ ఇక్కడ. గాయస్ ఇంతటితో బండి పని అయితే అయిపోలేదు. ఆటో నగర్ నుండి తిరుపతిలో ఉండే MRF షోరూమ్ దగ్గరికి బండి అయితే తీసుకొని వచ్చేసాము. బండి ఫ్రంట్ 2 టైర్లు అయితే మొత్తం అరిగిపోయాయి, దేనికి పనికిరావు. అదే బ్యాక్ 2 టైర్లు అయితే చాలా బాగున్నాయి. అంటే కొత్త వేశారంట. 95% వరకు బటన్ అయితే అలాగే ఉంది. కాబట్టి బ్యాక్ 2 టైర్లు తీసి ఫ్రంట్ వేసేస్తాము. బ్యాక్ ఏమో హెవీ డ్యూటీ టైర్లు అయితే తీసుకున్నాము. 2 టైర్లు కలిపి 8,400 రూపాయలు అయితే పడ్డాయి. దాంతో పాటు వీల్ అలైన్మెంట్ కి అయితే 350 రూపాయలు అయితే అయ్యింది. ఎంతైనా టైర్లు బాగుంటేనే కదా బండి చూడడానికి అందంగా కనిపిస్తుంది. బండి A to Z మొత్తం రెడీ అయ్యి మేము ఇంటికి వెళ్లే వరకు కూడా మనోహర్ అన్న అయితే మాతోనే ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కడికి దొరకాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్ని పనులు మంచిగా పూర్తి చేసుకునేసి మనం కొన్న చిన్న ఏనుగునైతే మా ఊరికి తీసుకుని అయితే వెళ్తున్నాము. ఇంకా రేపటి నుండి నాన్నకి బండి నడపడం అయితే నేర్పించాలి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్. డ్రైవింగ్ చేసే వీడియోతో మళ్ళీ కలుద్దాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, బండి రిపేర్లకు అయిన ఖర్చు 18,250 రూపాయలు.